ప్రాణాలైనా అర్పిస్తాం. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని మాత్రం ముందుకు సాగనివ్వం. హోంమంత్రి కాదు ఎవరొచ్చినా బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతాం. ఇది అనకాపల్లి జిల్లా రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళన. నిన్న హోంమంత్రి అనితను అడ్డుకున్న మత్స్యకారులు నేడు ఆందోళనను ఉధృతం చేశారు. పనులు ఆపేస్తామని హోంమంత్రి ప్రకటన చేశాక కూడా లారీలు ఎలా నడుపుతున్నారంటూ మండిపడుతున్నారు. నిర్మాణ పనుల కోసం వచ్చిన లారీలను వెనక్కి పంపించారు మత్స్యకారులు. ఏపీ హోంమంత్రి పేరు ఎత్తితే చాలు నిప్పులు చెరుగుతున్న మత్స్యకారులతో మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. రాజయ్యపేట గ్రామస్తులు బల్క్ డ్రగ్ పార్క్ పనులను పూర్తిగా అడ్డుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి లారీని కూడా తిప్పి పంపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కనుక బల్క్ డ్రగ్ పార్క్ పనులను నిలిపేస్తున్నామని చెప్పి ప్రకటించినప్పటికీ పూర్తిగా ఆ పనులు నిలిచిపోలేదనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. పూర్తిగా మత్స్యకారుడు అంటే ఎటకారంగా ఉంది. ఒక్క బండి కానీ ఒక్క ఏమన్నా రవాణా జరిగితే పెట్రోల్ వేసి కాల్చి మారేద్దాం. నిన్న హోమ్ మినిస్టర్ గారు వచ్చారండి. వచ్చి నేను ఏదైనా పరిష్కారం చెప్పేంత వరకు ఇక్కడ పనులు ఆపుతానన్నారు. మళ్ళీ యథావిధిగా వెహికల్ తిరుగుతున్నాయండి. వెనక్కి అడ్డుకొని వెనక్కి పంపించాం. నిన్న కదండి చెప్పారు పనులు ఆపుతామని. మరలా ఈ వేళ రావడం పెట్టండి. ఏ బండి వచ్చినా సరే ఇక మీద చెప్పడం ఉండదండి. పెట్రోల్ వేసి అక్కేస్తాం, మేము కూడా అక్కెట్టి చేస్తామండి. బల్క్ డ్రగ్ ఆపమనే కదండి మేము ధర్నా చేస్తున్నాం. పళ్ళు పాటలు మానుకొని తల్లు పిల్లలు వదులుకొని ఎందుకు చేస్తున్నాం? రూల్స్ లేదు, నెట్ మెట్టుగా మంచి పని జరగదు. పెట్రోల్ తగలబెట్టడం జరుగుతాయి అంతే. రాత్రి 12 గంటలకు వెళ్తే తెల్లారి రాత్రి 12 గంటలకు వెళ్తే మళ్ళీ పొద్దున్న 3 గంటలకు చేరుకుంటాం. మా బతుకులు పడిపోయి, మా పిల్లల బతుకులు పడిపోయి ప్రభుత్వానికి ఎటకారంగా ఉంటుంది. మావంటే మత్స్యకారులే కదా, వాళ్ళే కదా పోతాను. మా కట్టలు సంపాదించుకుంటాం, విదేశాలు వెళ్ళి ఫ్యాక్టరీలు కట్టుకుంటాం. మా బాగా బతికితే ఎటకారంగా ఉంటుంది. మత్స్యకారులు అంటే ఆ చంద్ర చేపలు వెళ్తున్నాయా వాళ్ళు చచ్చిపోతారు. ఆ కర్రలు వస్తే దానికి ఏమైనా తెలిసిందా? తెల్లలేదు. ఆ కర్రల మొక్క చచ్చిపోతున్నాం. ఆ ఇంజిన్ తగిలి చచ్చిపోతున్నారు. నిన్న హోంమంత్రి అనిత వచ్చి మీకు చెప్పారు కదా పనులు ఆపేస్తాం. చెప్పింది పెను ఆపేస్తాను అన్నది. యాన్ లేపేస్తుంది, నాయుడు లేపేస్తుంది, కూరలు లేపేస్తుంది, ఒడ్డో లేపేస్తుంది, మెరగోళ్ళు లేపేస్తుంది, అందరినీ ఆపేస్తాను అన్నది. ఇవాళ ఎంత వచ్చింది? న్యాయం జరిగింది ఎవరికన్నా? ఎంతగా ఉండదు. ఇవాళ ఆపండి మళ్ళీ అమ్ముతుంది. అక్కడికి ఏది దాని చెట్టుంటే రమ్మని ఇలా చూస్తాం. దాని తిండి తిప్పినా చూస్తున్నాం. 17 రోజులు మా బుద్ధులు పాడైపోయి, మా జీవితాలు పాడైపోయి, తిండి లేవు, తిప్పలు లేవు, మా పిల్లలకి భవిష్యత్తులు లేవు, మాకు తిండి లేదు. మాకు ఏదో న్యాయం చేయకుండా వెళ్ళిపోయింది. గిర్రమని దిగేసి వెళ్ళిపోయింది. న్యాయం చేయకుండా ఎంత పోరాడుతున్నావో, ఎంత ఏడుతున్నావో భగవంతుడు తెలిసిన, దేవుడు తెలిసిన, తాతా పెద్దవాడు తెలిసిన, మేము ఎంత ఏడుతున్నావో భగవంతుడు తెలిసిన. మాకు న్యాయం చేసే వరకు పోరాడతాం. ఎంత దూరం అన్నా వెళ్తాం. అనిత హోంమంత్రిగా ఉంది, మరి ఆవిడపై మీరు పోరాటం చేయడం అంటే సాధ్యం అవుతుందా? ఎందుకంటే నాకు కొంచెకోట రాజీపేట నాకు ముద్దు, నా రాజీపేట కొంచెకోట అని చెప్పింది. ఆ రోజు కొళ్ళు మూసేసి 2000 ఓట్లతో మెజార్టీ చేసి మాకు న్యాయం చేస్తుంది. మానాట ఆడదే కదా అలాగని మా సాయం చేసినందుకు మాకు మంచి మర్యాద తెచ్చింది. ఆరు తెచ్చుకొని పశువు కుంకం పెట్టి న్యాయం చేసి దిగదుడిచి ఇలా ఆరు తెచ్చి మాకు తీసుకొచ్చినందుకు, మా ఓట్లు వేసినందుకు మాకు మంచి మర్యాద తెచ్చింది. మీరు అనుకున్నట్టు ప్రభుత్వం దిగి వచ్చి బల్క్ డ్రగ్ పార్క్ ని రద్దు చేయకపోతే, లేదా మీరు గెలిపించినటువంటి హోంమంత్రి గారు అనిత మీకు సహాయం చేయకపోతే, లేదా మీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోతే మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఏం డిమాండ్? ఎంత దూరం ఉంటుంది. ప్రాణాలు పోయినా పోరాడతామండి. కానీ ఇంకోటి, గవర్నమెంట్ మాకు న్యాయం చేసినా చేయకపోయినా, కంపెనీ పనులు అయితే మాత్రం మా ప్రాణాలు పోయినా సరే జరగనివ్వండి. గవర్నమెంట్ దిగొచ్చినా రాపోయినా. గవర్నమెంట్ అంటే ఎవరండి? మేమే కదా. మేము ఇచ్చిన అర్హతలే కదండి వాళ్ళకి. హోమ్ మినిస్టర్ ఎవరు చేశారండి? మేమే కదా ఓట్లేసి గెలిపించాం. మత్స్యకారులే కదా. నిన్న ఇక్కడికి వచ్చి 4 గంటలలో సమాధానం చెప్పింది పళ్ళు ఆపుతారన్నది. అప్పుడు బలు తిరుగుతున్నాయి. అంటే మత్స్యకారులు అంటే చేతకాలంలో చూస్తున్నారా? ఆపా పోయినా
పనులు మాత్రం ఇక్కడ జరగనివ్వం. అసెంబ్లీలో ఈ విషయం అక్కడ ఆవిడ చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ మాత్రం ఎటువంటి పనులు కూడా జరగవు. ఒక్కరితో సాధ్యం కాదండి ఇది. మత్స్యకారు 10,000 మంది అండి ఇక్కడ. రాజీపేటకు సంబంధించిన వ్యక్తులు 10,000 మంది. ఎంతమందిని చంపేస్తారండి? బొల్ట్రాజ్ కంపెనీ వస్తే మా ప్రాణాలన్నా తెగిస్తాం తప్ప కానీ ఈ బొల్ట్రాజ్ కంపెనీ మా జీవితాన్ని కట్టనేము. ఇది మాత్రం ఈ మాట ఈ మా అనుకున్న మాట మీరు హోంమంత్రి గారు తీసుకొని మా ప్రజలకి ఆ ఏళ మా భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించాం కాబట్టి మాకు న్యాయం చేయాలని అంతవరకే మేము బొల్ట్రాజ్గా కాదు ఎగ్జాక్ట్ మామూలు కలెక్టర్ ఆఫీస్కి వెనకాపిల్లి ఇక్కడ నుంచి నక్కపిల్లి నుంచి వెనకాపిల్లి కలెక్టర్ ఆఫీస్ ముడతామని మీకు మనవి చేసి మేము పాదయాత్ర చేస్తామని మనవి చేస్తున్నాం. ఇది మొత్తం మీద బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పనులను తాము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని, అవసరమైతే ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా తెలియజేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో హోంమంత్రి అంతా బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేసే విధంగా కృషి చేయాలి, లేని పక్షంలో తామంటే ఏంటో తమ బలం ఏంటో చూపిస్తామని చెప్పి వీరంతా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, రాజయ్యపేట గ్రామం నుంచి.